నా దగ్గర ఈ వీసా గ్లోబల్ ఫారెక్స్ కార్డ్ ఉంది. దీనివల్ల ఏ కంట్రీలో అయినా ఎక్స్చేంజ్ చేసేటప్పుడు కరెన్సీకి ఎక్స్చేంజ్ ఛార్జెస్ అలాంటివి ఏమి ఉండవు. ఇది ఇక్కడ కరెన్సీలో అడుగుతుంది ఎంత తీయాలనుకుంటున్నాం అని. మన కరెన్సీలో అయితే ఒక 20K తీద్దాం అనుకుంటున్నాను. మన 1 రూపీ ఇక్కడ 24 రూపీస్, 24.33 రూపీస్. ఇలాంటి ఒక కార్డు ఉంటే ఇది నియో గ్లోబల్ కార్డ్ అనమాట, ఫారెక్స్ కార్డు. సో ఏ కంట్రీలోకైనా వెళ్ళిపోయి ఏటీఎం నుండి విత్డ్రా చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే పడవు, ఓన్లీ కన్వర్షన్ ఎంత ఉంటుందో చూసుకుని దాన్ని బట్టి క్యాష్ ఇచ్చేసిద్ది అనమాట. అండ్ ఏటీఎం విత్డ్రాల్ చేసేటప్పుడు ఓన్లీ 500 రూపీస్ మాత్రం డిడక్ట్ చేసేది ఒక్కసారికి. 3.2 ఇదే కరెన్సీ రేట్. ఇఫ్ ఐ టేక్ 800 ఐ నీడ్ టు పే 24,000 రైట్? ఓకే థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉంది కదా, దాంట్లో కూడా డబుల్ చెక్ చేశాను. నేను తీసింది 800 వర్త్ మనీ కదా, నాకు 20,300 పడింది. అదే ఇక్కడ చూడండి 24,390. నేను తీసిన దానికి ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తే 4,090 రూపీస్ తేడా. ఆ 4,090 రూపీస్ ఆ కార్డు వల్ల నాకు సేవ్ అయింది ఇప్పుడు. సో కరెన్సీ ఎక్స్చేంజ్ కంటే ఇలాంటి కార్డ్స్ మెయింటైన్ చేయడం బెస్ట్ అనమాట. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.